హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మయూరీస్ కిచెన్ అండ్ క్రియేషన్. క్యాన్వా యాప్ ఓపెన్ చేయండి. ఇంట్రొడక్షన్ ఇలా ఉంటుంది. ముందు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఇది ఫ్రీనే అండి. అక్కడ పైన యూట్యూబ్ థంబ్నెయిల్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ టెంప్లెట్స్, స్టైల్స్ అని ఉంటాయి. టెంప్లెట్స్ మీన్స్ ఆల్రెడీ ఇలా ఎడిట్ చేసి పెట్టినవి ఉంటాయండి. దాంట్లో మీకు నచ్చింది ఏదైనా తీసుకొని దాన్ని మనం ఏదైనా యూస్ చేసుకోవచ్చు. స్టైల్స్ అంటే ఇలా గ్రిడ్స్ లాగా ఏదైనా కలర్స్గా ఏదైనా ఇమేజెస్ ఉంటాయి. మీకు ఇప్పుడు ఈ టెంప్లెట్స్లోంచి నేను ఒకటి తీసుకొని అది ఎలా ఎడిట్ చేయొచ్చు అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ అన్ని వ్లాగ్కి సంబంధించినవి, యూట్యూబ్ వ్లాగ్స్, ఫుడ్కి సంబంధించినవి అన్నీ ఉంటాయండి. థంబ్నెయిల్స్ రెడీమేడ్గా ఉంటాయి. ఇలా ఒకటి మనం తీసుకొని మనకి ఏదైతే టెక్స్ట్ ఉందో టెక్స్ట్ మీద టచ్ చేసి డిలీట్ ఆప్షన్ కనిపిస్తుంది, డస్ట్బిన్. అది క్లిక్ చేసి డిలీట్ చేసేసి కింద టెక్స్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇలా ఫాంట్ టైప్ చేసుకోవడానికి ఓపెన్ అవుతుంది. మీకు నచ్చిన ఫాంట్ అక్కడ యూట్యూబ్ అలా ఏదన్నా సెర్చ్ చేసి టైప్ చేసి మీరు కలర్స్ కానీ ఏదైనా కలర్ అని అక్కడ ఆప్షన్ ఉంటుంది. ఆ కలర్ ఆప్షన్ మీద నొక్కి మీరు ఏదైనా కలర్ చేంజ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఓన్గా ఎలా ప్రిపేర్ చేయాలనే దాన్ని చూపిస్తున్నాను. అలాంటివి యూజ్ చేయకూడదండి. సో అందుకని నేను అవి మీకు ఊరికే ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను. మీరు బయటకు వచ్చేసి మళ్ళీ యూట్యూబ్ థంబ్నెయిల్ మీద క్లిక్ చేయగానే ఇందాక ఎలా అయితే టెంప్లెట్స్, స్టైల్స్ ఎలా ఓపెన్ అయిందో అలా ఓపెన్ అవుతాయి. దాన్ని మీరు ఇలా పట్టుకొని కిందకి డ్రాగ్ చేయాలి, కిందకి లాగేయాలి. లాగేస్తే ఇలా ప్లెయిన్ టెంప్లెట్ ఒకటి ఓపెన్ అవుతుంది. దాన్ని టచ్ చేయండి. టచ్ చేయగానే ఇలా కింద కలర్ అనే ఆప్షన్ ఉంటుంది. మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్, అది మీ ఇష్టం, మీ ఇంట్రెస్ట్ని బట్టి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్. నేను ఇక్కడ ఓన్లీ వైట్ పెట్టేసేసి తీసేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ ఎలిమెంట్స్ అని ఉంటుంది. ఎలిమెంట్స్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఫర్ యూట్యూబ్ థంబ్నెయిల్ అని చెప్పి మీరు టైప్ చేయండి. నేను ఆల్రెడీ టైప్ చేస్తుంది కాబట్టి నేను అక్కడ అది నొక్కి చూపిస్తున్నాను. ఇక్కడ మీకు కొన్ని బ్యాక్గ్రౌండ్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఈ సింబల్ ఉన్నవన్నీ క్యాన్వా ప్రో అనేది అమౌంట్ పెట్టి కొనుక్కోవాలండి. అది యూజ్ చేసే వాళ్ళు, ఆ డబ్బులు పెట్టి కొన్న వాళ్ళకి అది ఓపెన్ అవుతుంది. నార్మల్ వాళ్ళకి అవి ఓపెన్ అవ్వవు. వాటర్ మార్క్ అనేది ఉంటుంది వాటి మీద. వీటిల్లో కొన్ని ఫ్రీ ఉంటాయి. ఈ క్యాన్వా సంబంధించిన ఆ లోగో లేకుండా ఏదైతే ఉంటుందో అది ఫ్రీగా ఉంటాయి. కావాలంటే మనం యూజ్ చేసుకోవచ్చు. లేదు మీకు పర్టికులర్ కలర్ కావాలి, నాకు రెడ్ కలర్ కావాలి, లేదంటే బ్లాక్ కలర్ కావాలి, ఏదైనా పర్టికులర్ కలర్ కావాలంటే అక్కడ మీరు టైప్ చేయొచ్చు. ఇక్కడ రెడ్ గ్రేడియంట్ కలర్ అని చూపించా. అందులో క్యాన్వా సింబల్ లేని, ప్రో సింబల్ లేని ఇమేజ్ ఒకటి తీసుకొని చివర డాట్ మీద పెట్టుకొని డ్రాగ్ చేయాలి. అలా ఫుల్గా డ్రాగ్ చేస్తే మొత్తం అది స్ప్రెడ్ అవుతుంది. లేదు ఇది కూడా వద్దు అనుకుంటే మీరు బయటకు వచ్చేసి గూగుల్లోకి వెళ్ళి యూట్యూబ్ థంబ్నెయిల్ అని చెప్పి బ్యాక్గ్రౌండ్ అని సెర్చ్ చేస్తే మనకి కొన్ని ఇమేజెస్ వస్తాయి. ఇమేజెస్లోకి వెళ్తే మీకు ఇవన్నీ ఫ్రీ ఇమేజెసేనండి. మీకు నచ్చిన ఇమేజ్ ఇలా చాలా వస్తాయి. అది ఈ థంబ్నెయిల్ ఎడిట్ చేయడం అనేది మీ టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే మీరు తీసుకున్న టాపిక్, మీరు ఏం తీసుకున్నా దానికి తగ్గట్టు వెనక బ్యాక్గ్రౌండ్ అనేది మీరు సెట్ చేసుకోవాలి. అది మీ ఇష్టం, మీరు ఇక్కడ ఏం తీసుకుంటారు అనేది అది మీ ఓన్ ఒపీనియన్. మీకు ఇక్కడ నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇంక ఇలా అన్నీ వస్తూ ఉంటాయి. డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా ఒకటి చూపిస్తాను. రెడ్ కలరు, దాని మీద అలా క్లిక్ చేయగానే డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. డౌన్లోడ్ ఇమేజ్ అనుకుంటే ఆటోమేటిక్గా అది మన గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మరి బయటకు వచ్చేసి మళ్ళీ క్యాన్వా ఓపెన్ చేసి క్యాన్వాలో కింద గ్యాలరీ అని కనిపిస్తుంది. ఆ గ్యాలరీ మీద టచ్ చేయగానే మన ఫోన్లో ఉన్న గ్యాలరీ మొత్తం ఓపెన్ అవుతుంది. అక్కడ నేను డౌన్లోడ్ చేసిన ఇమేజ్ని ఇక్కడికి సెండ్ చేసుకుంటున్నాను. కింద చివర డాట్ మీద డ్రాగ్ చేస్తే అటువైపు ఇటువైపు అది మొత్తం థంబ్నెయిల్ మొత్తం సెట్ అవుతుంది ఆ ఇమేజ్ అనేది. తర్వాత మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళి మీరు ఏ ఇమేజ్ పెట్టాలనుకున్నారో ఆ ఇమేజ్, నేను ఆల్రెడీ శుక్రవారం వ్లాగ్ అని చెప్పి ఒక యూట్యూబ్ థంబ్నెయిల్ క్రియేట్ చేశాను. నేను ఆల్రెడీ అది వ్లాగ్ పెట్టేశాను యూట్యూబ్లో. దానికి సంబంధించిన థంబ్నెయిల్ని నేను ఇక్కడ పెడుతున్నాను. ఆ ఇమేజ్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని యాడ్ టు పేజ్ అని నొక్కగానే ఇక్కడికి వచ్చేస్తుంది మనకి. నేను అక్కడ దాన్ని పేస్ట్ చేసి నాకు ఎంత సైజ్ కావాలి అనేది చివర డాట్ ఉంటుంది, ఆ చివర్లో పట్టుకొని మాత్రమే లాగాలండి. మధ్యలో పట్టుకొని లాగితే ఇమేజ్ మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది. తర్వాత మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళి నాకు ఇంకొక ఇమేజ్ కావాలి. సో నేను ఆ ఇమేజ్ ఇలా డైరెక్ట్ తీసేసుకుంటే వెనక బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. సో మీకు ఈ బ్యాక్గ్రౌండ్ ఫ్రీగా, ఇవన్నీ నేను చెప్పేవన్నీ ఫ్రీ అండి, ఎటువంటి అమౌంట్ లేకుండా చిన్నవి నేను చెప్పేవి. ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని కొట్టండి. ఇక్కడ పైన ఫస్ట్ వచ్చే ఐకాన్ని ఓపెన్ చేయండి. దాంట్లో
అప్లోడ్ ఇమేజ్ అని వస్తుంది. అక్కడ అప్లోడ్ ఇమేజ్ మీద టచ్ చేయగానే మన ఫొటోస్ ఓపెన్ అవుతాయి. దాంట్లో మీరు ఏ ఫోటో అయితే బ్యాక్‌గ్రౌండ్ వద్దనుకుంటున్నారో ఆ ఇమేజ్‌ని అప్లోడ్ చేయంగానే అది కొన్ని సెకండ్స్‌కి మనకి ఇలా బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేసి ఇస్తది. దాని కిందకి డౌన్‌లోడ్ అనే ఆప్షన్ ఉంటది. ఆ డౌన్‌లోడ్ చేసుకొని పైన ఫ్రీ అని ఉంటది. ఆ ఫ్రీ మీద టచ్ చేయండి. అప్పుడు అది ఆటోమేటిక్‌గా మన గ్యాలరీలోకి వచ్చి సేవ్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఇంకేదైనా ఇమేజ్ కావాలంటే నేను ఆ ఇమేజ్ కాదు, మీకు అది చూపించడం కోసం నేను ఆ ఇమేజ్ తీసుకున్నాను. నేను ఇంకా వేరే ఆల్రెడీ ఒక ఇమేజ్ నేను బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసేసి నేను పెట్టుకున్నాను. ఇదిగోండి అలా బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అవుతది అలా. నేను ఆల్రెడీ ఒక ఇమేజ్ డౌన్‌లోడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నేను ఆ ఇమేజ్ తీసుకుంటున్నాను. మళ్ళీ ఫొటోస్‌లోకెళ్ళి నేను ఏ ఇమేజ్ కావాలనుకుంటున్నానో ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఈ ఇమేజ్ కూడా మీకు డౌన్‌లోడ్ చేశా కాబట్టి ఎలా ఉంటదో చూపిస్తున్నాను. ఇలా బ్యాక్‌గ్రౌండ్ అంతా రిమూవ్ అయ్యి అలా వస్తుంది. నాకు ఆ ఇమేజ్ వద్దు, నేను వేరే ఇమేజ్ తీసుకుంటున్నాను. సో దానికోసం నేను ఆల్రెడీ ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఒక ఇమేజ్ పెట్టుకున్నాను. ఆ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకొని యాడ్ టు పేజ్ నొక్కంగానే ఆటోమేటిక్‌గా మనకు ఆ థంబ్‌నెయిల్ దగ్గరికి వచ్చేస్తుంది. దాన్ని మీరు డ్రాగ్ చేసుకోవాలి. చెప్పా కదా అటు చివర ఇటు చివర 4 డాట్స్ ఉంటాయి. ఆ డాట్స్‌లో ఏదో ఒక డాట్స్‌ని పట్టుకొని మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ డ్రాగ్ చేసుకోవాలి. నాకిప్పుడు నా శారీ రెడ్ కలర్, బ్యాక్‌గ్రౌండ్ రెడ్ కలర్ నాకు సెట్ అవ్వల. సో అందుకని నేనేం చేస్తున్నానంటే వెనక బ్యాక్‌గ్రౌండ్ మీద టచ్ చేయంగానే అక్కడ డిలీట్ ఆప్షన్ వస్తది. నేను ఇమేజ్‌ని కలర్‌ని డిలీట్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఈ యెల్లో కలర్ అయితే బాగుంటది అనిపించింది. సో దాన్ని మొత్తం ఇలా డ్రాగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ ఇమేజెస్ అన్నీ మనకు పైకి రావాలి. దానికోసం కింద లేయర్స్ అని ఉంటది ఆప్షన్. మీరు ఏదైనా ఇమేజ్ మీద ఇలా టచ్ చేసినప్పుడు ఇలా కార్నర్స్ సెలెక్ట్ అయినాకే ఆ లేయర్స్ అనే ఆప్షన్ ఓపెన్ అవుతది. లేకపోతే ఓపెన్ అవ్వదు. ఆ లేయర్స్ మీద టచ్ చేసి మీరు ఆ కలర్స్‌ని వీటన్నిటిని పైకి కిందకి లాగితే ఆటోమేటిక్‌గా మనకు అన్నీ సెట్ అయిపోతాయి. ఇప్పుడు టెక్స్ట్ కోసం టెక్స్ట్ మీద టైప్ చేసి నేను ఇక్కడ హౌ టు క్రియేట్ అని నొక్కాను. అది హౌ టు క్రియేట్ అని నొక్కి బయటకు వచ్చేసి మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఫాంట్ సైజు అండ్ కలర్స్ మీకు ఏ కలర్‌లో కావాలి ఫాంట్ అనేది వస్తది. ఇక్కడ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు టైప్ చేసి చూసుకోండి. మీ ఇమేజ్‌కి మీరు పెట్టిన థంబ్‌నెయిల్‌కి ఏ కలర్ అయితే బాగుంటది అనిపిస్తే అది ఓన్లీ మీ చాయిస్ అది. తర్వాత మళ్ళీ టచ్ చేసేసి ఫాంట్ అని టైప్ చేయండి. ఫాంట్ అని టైప్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్‌గా కొన్ని ఫాంట్లు ఉంటాయి. లేదంటే కొన్ని ఫాంట్స్ మనం గూగుల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి వస్తది. నేను ఆల్రెడీ కొన్ని డౌన్‌లోడ్ చేసి పెట్టాను. ఇక్కడ రామభద్ర అని, గిడుగు అని, రామ్‌రాజ్ అని అట్లా కొన్ని టైప్ చేసి పెట్టాను. నేను వాటన్నిటిని సెలెక్ట్ చేసుకొని చూసుకుంటున్నాను నాకు ఏది బాగుంటది అనేది. నేను ఇక్కడ రామభద్ర అని టైప్ చేశాను. సో అది నాకు సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ నేను హౌ టు క్రియేట్ అని నొక్కాను. ఓకే నాకు ఇంకా మళ్ళీ ఇంకో టెక్స్ట్ కావాలి. మళ్ళీ టెక్స్ట్ మీద టైప్ చేసి మళ్ళీ యాడ్ హెడ్డింగ్ మీద టైప్ చేస్తే హౌ టు క్రియేట్ యూట్యూబ్ థంబ్‌నెయిల్ అని నేను మళ్ళీ టైప్ చేస్తున్నాను. టైప్ చేసాక మళ్ళీ బయటకు వచ్చేసి దాన్ని సెలెక్ట్ చేసుకొని మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఎలా కావాలి ఏంటనేది. ఇందాకట్లానే ఫాంట్ సేమ్ ఫాంట్ నేను రామభద్ర ఫాంటే పెడుతున్నాను. మీరు అది అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. అది పైకి కిందకి ఫాంట్ సైజు, టెక్స్ట్ ఎంత పెద్దది కావాలి, ఎంత చిన్నది కావాలి, మీరు చేసుకునే దాన్ని బట్టి ఉంటదండి. ఏదైనా సరే ఇది మినిమమ్ 1 అవర్ టు 2 అవర్స్ పడుతుందండి. చాలా పేషెన్సీగా చేసుకోవాలి. మనకి ఎలా కావాలంటే అలా డ్రాగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను క్యాన్వా యాప్‌లో చేస్తున్నాను కాబట్టి క్యాన్వా యాప్ అని చెప్పి టైప్ చేస్తున్నాను. టైప్ చేసి మళ్ళీ బయటకు వచ్చేయండి. బయటికి రాగానే మళ్ళీ దాని మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే అప్పుడు అది సెలెక్ట్ అవుతది. అప్పుడు దాన్ని మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి డ్రాగ్ చేసుకొని మళ్ళీ దీనికి కలర్స్ కానీ, ఫాంట్ సైజ్ కానీ, ఫాంట్ కానీ మీరు ఏం పెట్టుకోదలుచుకున్నారంటే అది పెట్టుకోండి. ఓకే. ఇప్పుడు నేను గూగుల్‌లోకెళ్ళి నాకు ఇప్పుడు సబ్స్క్రైబ్ బటన్ అలా ఇమేజ్ ఒకటి, ఎమోజీస్, స్మైల్ ఎమోజీస్, హార్ట్ ఎమోజీస్ అలా మీకు ఏది కావాలంటే అది. మీరు ఇక్కడ టైప్ చేసుకొని యూట్యూబ్ లోగో అని నేను ఇక్కడ యూట్యూబ్ లోగో అని టైప్ చేస్తున్నాను. అవి కొన్ని ఇమేజెస్ వస్తాయి. ఇదిగోండి ఇలా వస్తాయి. నేను ఇందాక ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్ ఎలా డౌన్‌లోడ్ చేయాలి దీని మీద టచ్ చేసి డౌన్‌లోడ్ అని నొక్కితే డౌన్‌లోడ్ అయిపోతది. మన ఇమేజెస్‌లోకి వచ్చేస్తది. అలానే ఎమోజీస్ మీకు ఏదైనా ఎమోజీస్ కావాలి అన్నా కూడా వితౌట్ బ్యాక్‌గ్రౌండ్ కూడా వస్తాయి. కొన్ని విత్ బ్యాక్‌గ్రౌండ్ వస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ వస్తే ఎలా డిలీట్ చేసుకోవాలో మీకు కింద చూపించాను కదా! అలా మీకు నచ్చిన ఎమోజీ ఏదైనా సెలెక్ట్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకొని గూగుల్‌లోకెళ్ళి రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ అని నొక్కితే ఎమోజీకి వెనక బ్యాక్‌గ్రౌండ్ కూడా రిమూవ్ అయ్యి మన గ్యాలరీలో సేవ్ అవుతుంది. అలా డౌన్‌లోడ్ ఇమేజ్ చేసి పెట్టాను నేను. ఇప్పుడు మళ్ళీ క్యాన్వాలోకి వెళ్ళండి. వెళ్ళాక ఇక్కడ నేను గ్యాలరీలోకి వెళ్తున్నా. గ్యాలరీలో ఆల్రెడీ నేను సబ్స్క్రైబ్ బటన్ అని చెప్పి ఒకటి చిన్నది నేను ఇలా బ్యాక్‌గ్రౌండ్ వెనక ఏమీ లేకుండా సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆ సబ్స్క్రైబ్ అనేది నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నా. సబ్స్క్రైబ్ ఒకటి, హార్ట్ ఎమోజీ ఒకటి ఈ 2 నేను యాడ్ చేసుకుంటున్నాను.
ఇక్కడ ఉన్న 2 ఇమేజెస్‌కి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది. సో, నాకు ఆ గ్యాప్ కనిపియకుండా ఉండడం కోసం నేను ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఆల్రెడీ ఒక థంబ్‌నెయిల్‌లా క్రియేట్ చేశాను కదా! దాన్ని కొంచెం పెద్దగా డ్రాగ్ చేసి అక్కడ నాకు ఎక్కడైతే కొంచెం అన్‌కన్వీనియంట్‌గా ఉందో ఆ గ్యాప్‌ని నేను ఫిలప్ చేసి ఈ హార్ట్ షేప్ ఒకటి, సబ్స్క్రైబ్ బటన్ ఒకటి వీటన్నిటిని మనం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలండి. ఇప్పుడు నాకు ఆ సబ్స్క్రైబ్ బటన్ కొంచెం పెద్దగా ఉంది. నా ఇమేజ్ మీదకొచ్చింది. సో, ఇక్కడ నేను వీటన్నిటిని అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటున్నాను. ఈ యూట్యూబ్ థంబ్‌నెయిల్ సైజు, క్యాన్వా యాపు, టెక్స్ట్ సైజు అవన్నీ నేను కొంచెం తగ్గించుకొని వీటన్నిటిని నేను అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ సబ్స్క్రైబ్ బటన్ అనేదాన్ని వీటన్నిటిని నేను నాకు నచ్చినట్టు నాకు అన్నీ కనిపించేటట్టు అలా అన్నీ నేను సైజెస్ అనేది అది మనం ఇష్టం అండి. మనం సెట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటది. ఇంకా మీకు ఎలా కావాలి కలర్స్ కానీ, ఫాంట్ కానీ ఇంకొంచెం ఇది నాకు తెలిసిన వే అండి. మీకు ఎవరికైనా యూజ్ అవుతదని నేను ఇలా చేశాను. మీకు ఇంకెక్కడైనా సరే ఇప్పటికిప్పుడు మార్చుకున్నా ఇలా మారిపోతాయి. సో, ఇది మారుద్దామని ట్రై చేశా. కొంచెం అది డిస్టర్బ్ అయింది. సో, అందుకని మళ్ళీ డిలీట్ చేసేసేసి మళ్ళీ యూట్యూబ్ థంబ్‌నెయిల్ అని మళ్ళీ టైప్ చేసి మళ్ళీ టెక్స్ట్ యాడ్ చేశాను. బై మిస్టేక్ జరిగిద్ది. ఇట్స్ ఓకే. నేను పిక్సెల్ యాప్‌లో కూడా థంబ్‌నెయిల్ ఎలా క్రియేట్ చేయాలో అది కూడా ఒక వీడియో తీస్తాను. ఇక్కడ యూట్యూబ్ థంబ్‌నెయిల్ అని టైప్ చేసి మళ్ళీ అలానే ఫాంట్ మీద సెలెక్ట్ చేసుకొని రామభద్ర అని గాని మీ ఇష్టం. మీకు ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్. నేను రామభద్ర అని పెట్టేశాను. ఇంకా అవన్నీ టెక్స్ట్ అనేది అడ్జస్ట్‌మెంట్ చేస్తున్నాను. అన్నీ కొంచెం ఈవెన్‌గా ఉండేటట్లు ఎలా పడితే అలా ఉండకుండా ఉండేటట్టు. తర్వాత సబ్స్క్రైబ్ అనేదాన్ని ఈ ఇమేజ్‌కి నా ఇమేజ్‌కి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది. సో, ఆ ఇమేజ్‌ని నేను కొంచెం డ్రాగ్ చేసి కొంచెం పెద్దగా చేసుకుంటున్నాను. పిక్సెల్ యాప్‌లో కూడా చేయొచ్చండి. పిక్సెల్ యాప్‌లో ఎలా చేయాలో కూడా చూపిస్తాను మీకు. నేను ఎక్కువ క్యాన్వాలోనే చేస్తాను. సో, అందుకని నేను ఫస్ట్ క్యాన్వాలో చూపిస్తున్నాను. ఆ హార్ట్ షేప్ అనేది మీకు ఎలా కావాలంటే అలా. అంతే అండి. ఇంకా అయిపోయాక పైన డౌన్లోడ్ మీద నొక్కుకుంటే డౌన్లోడ్ మీద టైప్ చేస్తే మనకి డౌన్లోడ్ అవుతుంది. ఆటోమేటిక్‌గా మనకి ఇమేజెస్‌లోకి వచ్చి సేవ్ అయిపోతుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి.